ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇవాళ ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఎంపీలకు ఆహ్వానం. భూభారత్ కి కొత్త సాఫ్ట్వేర్ రూపకల్పన. ధరణి పాత కోడింగ్ పూర్తిగా తొలగింపు. హ్యాకింగ్ ను తట్టుకునేలా భద్రతా చర్యలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. ఇవాళ ములుగు జిల్లాకు భట్టి, ఉత్తమ్. దేవాదుల పంప్ హౌస్ పరిశీలించనున్న మంత్రులు. ప్రాజెక్టు దగ్గర నీటి లభ్యతపై సమీక్ష. నేటి నుంచి బీజేపీ సింగరేణి భరోసా యాత్ర. 2 రోజుల పాటు సాగనున్న పర్యటన. నేడు కొత్తగూడెంకు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు. తుంగతుర్తి పంచాయతీపై ఇవాళ నివేదిక. పీసీసీ చీఫ్ కి రిపోర్ట్ ఇవ్వనున్న జగ్గారెడ్డి. 3 మండలాల్లోనే విభేదాలున్నాయన్న జగ్గారెడ్డి. హైదరాబాద్ తిరిగొచ్చిన వియత్నాం బాధితులు. పీఎంఓ వేగంగా స్పందించిందంటూ కృతజ్ఞతలు. సహచరులను కోల్పోయామంటూ ఆవేదన. తెలంగాణకు వారం పాటు వర్ష సూచన. ఈ నెల 18 వరకు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. 50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు. 3 దశల్లో సాగు ప్రణాళికలు అమలు. నివేదికల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం విఫలం. ప్రజల ఆశయాలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. అవినీతి, అప్పులతో రాష్ట్రం నష్టపోయిందన్న రఘునందన్. వివాహిత అనుమానాస్పద మృతి. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన. మంచిర్యాల జిల్లా చింతలపల్లిలో ఉద్రిక్తత. షాబాద్ మర్డర్స్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. ఇంకా దొరకని కిల్లర్ రాజ్ కుమార్ ఆచూకీ. గాలిస్తున్న 14 ప్రత్యేక బృందాలు. శ్రీశైలంలో భక్తుల రద్దీ. దర్శనానికి 6 గంటల సమయం. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. ఎన్టీఆర్ జిల్లాలో అగ్ని ప్రమాదం. ఐస్ క్రీం ఫ్యాక్టరీలో మంటలు. భారీగా నష్టం. షార్ట్ సర్క్యూట్ వల్లేనని నిర్ధారణ. కోనసీమలో ఎండిపోతున్న నారుమడులు. వర్షాలు లేక రైతుల్లో ఆందోళన. నీరివ్వాలని డిమాండ్. డాన్స్ మాస్టర్ జానీ వర్సెస్ శేఖర్. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు. అసోసియేషన్ ఎన్నికలపై విభేదాలు. ఓట్ చోరీతో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. అప్రమత్తంగా ఉండాలన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. అయోధ్య విరాళాల కేసుపై ఇవాళ విచారణ. సిబిఐ ఆడిట్ కోరుతూ 3 పిటిషన్లు. కీలక నిర్ణయం ప్రకటించనున్న సుప్రీంకోర్టు. విమాన ఛార్జీలపై ఈ రోజు సుప్రీంలో విచారణ. నియంత్రణపై మార్గదర్శకాలు కోరుతూ పిటిషన్లు. వాదనలు విన్నున్న జస్టిస్ విక్రమ్, జస్టిస్ సందీప్.